సార్ చెప్పండి. అమరావతి గురించి మీరేమన్నారు? ప్రస్తుతానికి అది ఏ దశలో ఉందని మీ అభిప్రాయం? దేశం మొత్తం చూస్తుంది. 2019, 24 మధ్య కాలంలో అమరావతి రాజధానిని అంతకుముందు ఎన్నికలు రాకముందు ప్రపంచం గర్వించదగ్గ రాజధానిగా నేను నిర్మాణం చేస్తానని చెప్పేసి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత అది రాజధాని కాదు శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కమ్మ రాజధాని అన్నారు. ఇన్ని రకాలుగా ప్రచారాలు చేసి చివరికి ఏం చేశాడంటే 3 రాజధానులు అని చెప్పేసి అప్పుడు ప్రకటించాడు. అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎప్పుడు చెప్పాల 3 రాజధానులు అనే అంశం అని కానీ, లేకపోతే అమరావతి రాజధానిని ఇన్ని లక్ష కోట్లు పెట్టి అవసరమా అని చెప్పేసి అని ఇన్ని రకాల ప్రచారం 1,00,000 కోట్లు అవసరమా అనేది ఒకసారి అని చెప్పాల. దాని కార్యాచరణ చేసుకుంటా పోతే 1,00,000 కోట్ల దాకా బడ్జెట్ అయింది. మొత్తం టోటల్గా ఫుల్ ప్లేడ్జ్ నిర్మాణం జరగాలంటే, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్లో వచ్చింది దానికంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు కానీ 54,000 ఎకరాలు మొత్తం మీద అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు రకరకాల ప్రచారం చేశారు. ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ రాజధాని అవసరమా అంటే ఎవరైనా కానీ తన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, ప్రపంచ నాయకులు చూడాలి, తన పరిపాలన బాగుంది, బ్రహ్మాండమైన నిర్మాణాలు చేసుకుని అద్భుతంగా పరిపాలన చేస్తాననేది ఆ ఖ్యాతి రావాలని కోరుకుంటారు. కానీ దానికి ఏదో పూరి గొడిసానో లేకపోతే ఒక షెడ్ వేసాం టెంట్ వేసుకొని చేయాలని చెప్పేసి ఎవరు కోరుకోరు. ఎందుకంటే ఇంటిని చూసి ఇలా చూడమంటారు సాయం చెప్పినట్టు. ఏదన్నా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాజధాని ఎట్టుంది, అసెంబ్లీ ఎట్టుంది, లేకపోతే సెక్రటరియట్ ఎట్టుంది, ప్రభుత్వ భవనాలు ఎట్టున్నాయి, పరిపాలన ఎట్టుంది, రోడ్లు ఎట్టుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్టుంది అనేది ఇన్ని రకాల కోణాల్లో ప్రజలు చూస్తూ ఉంటారు. బయట రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ పరిశ్రమ రావాలంటే ముందు ఎవరు చూస్తారు, ఈ రాష్ట్ర రాజధాని ఏ విధంగా ఉంది, ఇక్కడ పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్టుంది, తర్వాత వసతులు ఎట్టున్నాయి. కంపెనీ రావాలంటే ఊరకనే వస్తారా? కంపెనీకి కావాల్సిన వసతులన్నీ సమకూరేలాగా ఇక్కడ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని పరిశ్రమ వస్తాయి. ఉద్యోగ అవకాశం ఎట్లా కల్పించింది? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ రావాలంటే సాధ్యం కాదు కదా. ఇవాళ లోకేష్ బాబు యువకాలంలో ఇచ్చినప్పుడు 20 లక్షల ఉద్యోగం 5 సంవత్సరాల కాల పరిధిలో 20 లక్షల ఉద్యోగాలు మా ప్రాధాన్యత పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. 20 లక్షలు ఎక్కడి నుండి వస్తాయి? ప్రభుత్వ రంగ సంస్థలో 20 లక్షలు రావు కదా. ప్రైవేట్ పరంగా ఇవాళ పరిశ్రమలు వస్తే దాని ద్వారా ఉద్యోగాల అవకాశం, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి ఆ విధంగా పనిచేస్తున్నారు. ఏం లేకుండా అట్లా వచ్చింది. అంటే అసలు ఈ 3 రాజధానులు ఏమైనాయి అని మీ అభిప్రాయం? గత గవర్నమెంట్లో 3 రాజధానులు వాళ్ళదే కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 కాలంలో ఇక్కడ తాత్కాలిక భవనాలు నిర్మించుకొని ఇదే రాజధాని అన్నప్పుడు అసెంబ్లీలో కూడా అందరు తీర్మానం చేశారు. మేము కూడా 33,500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తామంటే మేము కూడా దాన్ని మా ప్రభుత్వం ఏది ప్రతిపక్ష పార్టీగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆమోదిస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అతను ఒప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు 3 రాజధానులను ఎవడు వెళ్ళా తన అంది. ఇప్పుడు 3 రాజధానులు కావాలని, ఎందుకంటే ఆ రోజు కూడా చర్చ జరిగింది. 3 రాజధానులు అనేది ప్రపంచంలో కొన్ని దేశాలు చేశారు, కానీ అన్ని రాజధానులు అనేది ఫెయిల్యూర్ అయిన తప్పితే అక్కడ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ 3 రాజధానులు అనే ప్రపోజల్ వచ్చింది, ఇంప్లిమెంట్ చేశారు, కానీ అక్కడ ఫెయిల్యూర్ అయ్యారనే సంగతి అందరికీ కూడా తెలుసు, వీళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే ఆ రోజు సిఆర్డిఏ చట్టం ప్రకారం అన్ని నిబంధనలతో కూడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజధానిని ఇక్కడ నుండి తరలించడం కానీ, ఎందుకంటే ఎన్నికలకు ముందే రకరకాల ప్రయోగాలు వచ్చినాయి. రాజధాని ఇక్కడ నుండి కర్నూలు పోయిద్ది, కడప పోయిద్ది, లేకపోతే ఇంకోటి చోట పోయిద్ది, ఇంకో చోట పోయిద్ది అని ఎక్కడ ఎందుకంటే అప్పుడే బాబు గారు గ్రహించి ఇతని జిత్తులు మారిన అక్క ఇతను ఇలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకూడదు. ఎందుకంటే అతనికి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకుండా ఉండాలంటే అంత దుర్మార్గాన్ని ఒడిగట్టాడు అనేది రాష్ట్ర ప్రజలు చూశారు. అందుకనే 151 నుండి 11కి వచ్చాడు. అయితే అంటే రాజధానిలో వారి ప్రోగ్రెస్ లేదా వాళ్ళ ప్రణాళిక ఏమన్నా ఉందా? అంటే ఇది పనికిరాదు అంటున్నారు, ఇది వద్దని కూడా అంటున్నారు. వారు ప్రతిపాదించిన 3 రాజధానుల ప్రణాళిక ప్రోగ్రెస్ ఏంటి అసలు? అది వాళ్ళు ప్రకటించేది ఏముంది? ఆర్థిక రాజధాని ఒకటి, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఒకటి, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి. వీళ్ళు కోరికింది అదే కదా. వద్దనుకున్నాడు 5 సంవత్సరాల పరిపాలన యాడ్ నుండి చేశాడు. అసెంబ్లీ నుండి కాదా సమావేశాలు నిర్వహించింది, ఆ సెక్రటరియట్ నుండి కాదా నీ పరిపాలన సాగించింది. నువ్వు వద్దనుకున్నప్పుడు ఆడు చేయకూడదు కదా. ఇది నాకు ఇష్టం లేదు, నేను చేయనని చెప్పి అసెంబ్లీలో ఒప్పుకున్నావు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అసెంబ్లీకి సాక్షిగా ఒప్పుకున్నావు. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రజల ఏది వాళ్ళందరి సమక్షంలోనే ఈ రాజధాని నిర్మాణం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు. నా ప్రభుత్వం కనుక మీరు తీసుకొస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం గర్వించదగ్గ రాజధాని, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రాజధాని నిర్మాణం చేస్తానని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు. ఈయన ప్రపంచం గర్వించేదాకా రాజధాని ఈయనని మళ్ళీ ఇవాళ రాజధాని అంత గర్వించే ఆ రాజధాని అంత పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి అవసరమా అని చెప్పేసి వీళ్ళు ఏదైనా కానీ
అబద్ధాలని వాళ్ళు అదే స్ట్రాటజీ. ఎందుకంటే గతంలో ఏ విధంగా అబద్ధాలతో వీళ్ళు ప్రచారాలు జరిగిందో అంతకు 100 రెట్లు రెట్టింపుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం మీద అదే ప్రచారాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం, దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు. ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. ప్రజలకి మంచి ఏంది చెడు అనేది వాళ్ళకి పూర్తిగా గత 5 సంవత్సరాల్లోనే ఇతను చూపించాడు. అందుకని చెప్పి ప్రజలు ఎవరు కూడా ఇతని దుష్ప్రచారాలు నమ్మరని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అయితే మేము పెట్టిన కేసుల్ని ఏకపక్షంగా అంటే అధికారులు ఒత్తిడి పెట్టి వెనక్కి తీసేసుకుంటున్నారు చంద్రబాబు గారు, ఆయన కేసులను ఆయన వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్పి ఆరోపించారు సజ్జల గారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? చెప్పాను కదా, ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా భ్రమ కల్పించి ఎవరు ఏం చెప్పరు, ఎవరు ఏమి చెప్పరు. వీళ్ళే దాన్ని సొంతంగానే క్రియేట్ చేసేసి ఇదిగో చూసారా వీళ్ళే వాపసు తీసుకుంటున్నారు. అక్కడ వాస్తవాలు ఉండదు. అయితే లేని దాన్ని ఉన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేయడంలో సిద్ధాస్తులు అని చెప్పేసి అంతరాష్ట్ర ప్రజానికం గతంలో నమ్మారు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చింది తప్పు చేసామనే గ్రహించే వీళ్ళ మాటలు అన్ని బోటకు మాటలు. ఏది వాళ్ళు నిజంగా సత్యం చెప్పినా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, మిగతా ఆ స్థాయి నాయకత్వం ఎవడు మాట్లాడినా కానీ ఇవన్నీ అబద్ధాలే. వీళ్ళు ఏది ఒక్కటి కూడా నిజం చెప్పరు రాష్ట్ర ప్రజానికానికి. వీళ్ళకి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలు కాదు, వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు తప్పితే వీళ్ళకి రాష్ట్ర యొక్క ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదనేది ప్రజలు గ్రహించారు. ప్రజా దర్బారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు సార్. దీన్ని ఎలా చూస్తున్నారు? పులివెందుల్లో మొదలుపెట్టారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి పులివెందుల ప్రజలకి హామీ ఇస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఏ రోజు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లా, ఆయన సొంత నియోజకవర్గం వెళ్ళి ఎప్పుడు కూడా ప్రజల యోగక్షేమాలు, వాళ్ళ కష్టాలు సుఖాలు ఏది మాట్లాడాల. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడో ఇవాళ లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విజయవాడ లేకపోతే సెంట్రల్ ఆఫీసే కాదు, లోకేష్ బాబు ఒక్కడే కాదు, లోకేష్ బాబు మొదలుపెట్టాడు. అతని నియోజకవర్గంలో ప్రజా దర్బారాన్ని నిలబెట్టి క్షేత్రస్థాయి దాకా కూడా ఎన్ని సమస్యలు ఉంటే వాళ్ళకి ఏ రకమైన సమస్య అయినా పరిష్కార దిశగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేయాలనే ఉద్దేశం పెట్టాడు. చేయటం కూడా కాకుండా నేను ఒక్కనే కాదు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా లేకపోతే ఇన్ఛార్జ్ అయినా కానీ అక్కడ ప్రతి వారం కూడా ఒక గంట గ్రీవెన్స్ అనేది ప్రజా దర్బారం పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా నిత్యం ప్రజల సమస్య మీద 1 ఉన్నా 2 ఉన్నా 100 ఉన్నా పరిష్కరించే దిశగా చేయాలనే ఆలోచన చేశాడు. దానికి వచ్చే స్పందన చూసి నేను వెనకబడ్డాను, నేను దీన్ని నిర్వహించలేకపోయానని చెప్పేసి ఇవాళ లోకేష్ బాబుని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. అంటే ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. ఏ వేదిక మీద నిలదీస్తారు జగన్ గారు అని మీ? ఒక స్థానం ఇచ్చినా 11 స్థానాలు ఇచ్చినా నీకనేది నువ్వు మాట్లాడేదానికి నువ్వు దేనికి ఎన్నికయ్యావు? శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు మీరు ముందుగా. 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ శాసనసభ్యులుగా శాసనం యాడ్ చేయాలి, అసెంబ్లీలో చేయాలి. నువ్వు అసెంబ్లీ వదిలేసి నువ్వు రోడ్డు మీద తెచ్చి ఎవరిని అడుగుతావు, ఏం మాట్లాడతావు? ఇది వాస్తవం. ఇక ఒక విమర్శ ఏంటంటే మొత్తం ప్రజలను వదిలేసి వీళ్ళు అంతే సంస్థల కోసం తిరుగుతున్నారంటే ఇది ప్రచారం మాత్రమే. విమానాలు వేసుకొని విదేశాలకి, హైదరాబాద్కి తిరుగుతున్నారు వారాంతాల్లో. అది తప్పితే ఇంకేమీ లేదు. రైతుల కోసం నేనే చూస్తున్నానని చెప్పి పొలంలో నుంచి జగన్ గారు అన్నారు. మీ స్పందన ఏంటి? విదేశాల సంగతి వదిలేయండి. ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళాడు? కనీసం ఏనాడైనా కానీ మీలాంటి మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఈ కారణం చేత నేను ఢిల్లీ వచ్చాను, ఇదిగో నేను ఈ మంత్రిని కలిశాను, ఈ సమస్య మీద అడిగాను, ఈ సమస్య ఇదిగో పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం నాకు సహకారంగా ఇది చేయబోతుంది, ఎప్పుడైనా పారదర్శకంగా జవాబుదారీగా ఈ రాష్ట్ర ప్రజానికైనా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా ఏ కారణం చేత వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాము, ఇదిగో ఇది అడగడానికి వెళ్తున్నాం, ఇది తేటానికి వెళ్తున్నాం అని చెప్పేసి ప్రజలకు తెలిసే విధంగా పరిపాలన సాగించాడు. నువ్వేం సాగించావు జగన్మోహన్ రెడ్డి? కనీసం ఢిల్లీ ఎందుకు వెళ్ళావా అంటే జనాలు చెప్పుకునేది ఏంటంటే ఈయన కేసులు మాఫీ కోసం ఇతను అరెస్ట్కి, ఇతను బెయిల్ రద్దు కాకుండా వెళ్తున్నాడు, దానికోసం తప్పితే ఎందుకు చెప్పండి మరి సమాధానం? ఢిల్లీ వెళ్ళావు ఎందుకు? కాలక్షేపానికి వెళ్ళావా? నువ్వు నేను వెళ్తే అడగరుగా. ఓ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఢిల్లీ వెళ్ళావా, విదేశాలకు వెళ్ళావా అంటే దేనికి వెళ్ళావా అంటే ఇదిగో ఫలానా మంత్రి గారిని అడిగి నాకు రోడ్లు కావాలి, ఇదిగో నువ్వు డబ్బులు కావాలి, లేకపోతే నా రైతులు కష్టాల్లో ఉన్న అడిగి డబ్బులు కావాలి. అంతే కదా, కేంద్రం నుండి నువ్వు నిధులు తీసుకురావడానికే కదా. స్నేహం కోసం ఏమైనా వెళ్తావా? ఊరక కాలక్షేపానికి వెళ్ళరు కదా. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తేడా. ఇవాళ పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి?
మీరు చూస్తానే ఉన్నారు పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఎంఓయూలు అయినాయి. నీకు మళ్ళీ అనకాపల్లిలో పెట్టి ఫేక్ నీ వాళ్ళనే డ్రెస్సులు వేయించి సూటు బూట్ వేయించి వీళ్ళే పారిశ్రామికవేత్తలను చూపిలేదే. ఇవాళ మీకు ఒకటి నిదర్శనం, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ గూగుల్ సంస్థ విశాఖపట్నం వచ్చిందంటే దానికి మించి ఇంకొక ఘనత అతను సాధించిన విజయం ఇంకోటి అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియదు. అయితే ఆ గూగుల్ మేమే తెచ్చాము, ఆ క్రెడిట్ మాకు ఇవ్వండి, ఎందుకు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు సార్ జగన్ గారు. తెస్తే జనాలు చెప్పుకోలేదే. మరి తెస్తే అదాని డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను సముద్రం నుండి సింగపూర్ నుండి కింద కేబుల్ వేయడం లేట్ అయిందిలే, కానీ లేకపోతే అది వచ్చేది నా ఆలోచన అంటే అది కరెక్టా? ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? పిచ్చోళ్ళ? అదేంటంటే వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మాట్లాడతారు. గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎన్ని వస్తాయి? మహా అయితే 200 ఉద్యోగాలు వస్తాయి. 200 ఉద్యోగాలు వస్తే 200 ఉద్యోగాల కోసం ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్, వీళ్ళకి సబ్సిడీలు అది ఇదని వీళ్ళకి రాయితీ తీయాల్సినంత అవసరం ఏముందని నీకైనా వర్తించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం తరఫున గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే ఇన్ని మాటలు మాట్లాడావు. నువ్వు అదాని డేటా సెంటర్ తీసుకొచ్చి నీ ఆలోచన ఇదైనప్పుడు నీ వాళ్ళు మాట్లాడేది రైటా రంగా? 200 ఉద్యోగాల కోసమే అదాని డేటా సెంటర్ కోసం ప్రయత్నం చేసావా? నువ్వు సేమ్ అదే కాదు, నువ్వు ఏదైతే చెప్పావు అదే రాయితీలుగా మేము కూడా గూగుల్కి ఇస్తుంది. ఏది రైట్ ఏది రాంగు? ఎందుకంటే వీళ్ళు ఏంటంటే తిమ్మిని చేయడం, ఉన్నది లేనట్టుగా ఉన్నది ఉన్నట్టుగా లేదన్నట్టుగా అతను చేస్తే రైటు, ఎదురోటి ఎట్టా కూడా ఖ్యాతి ఎదురోటికి రాకూడదండి. ఇతని ఆలోచన ఏంటంటే ఇవాళకి కూడా అదేది. అంటే 1,35,000 కోట్ల ఒక ప్రాజెక్టులో 200 కూడా ఉద్యోగాలు కూడా రావంటాం, అది ఎలా లాజిక్ అంటే? ఒక సంస్థ వస్తే ఎటువంటిదంటే ఇప్పుడు రాజధాని వచ్చింది, రాజధాని చుట్టూ హోటల్స్ వస్తాయి, వ్యాపార సంస్థలు పెరుగుతాయి, ప్రజలు పెరుగుతారు, ఆదాయం పెరిగిద్ది. వాళ్ళు కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ఇవాళ లోకేష్ బాబు కూడా లేకపోతే గూగుల్ డేటా సెంటర్ కూడా గూగుల్ డేటా సెంటర్ వల్లే లబ్ధి చెబుతుంది అట్లా. దాని రిలేటెడ్గా దానికి అనుబంధ విభాగాలుగా అనేక పరిశ్రమలు ఇక్కడ వస్తాయి. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. దానివల్లే వచ్చిందని చెప్పలేదే. అంటే ఈ క్వాంటము ఇదంతా ఎప్పటికి వస్తూ ఉంటాయి? ఎందుకంటే ఇవన్నీ గ్రాఫిక్స్ చూపిస్తున్నారు మనకని చెప్పి అంటున్నారు. క్వాంటం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మీ అంచనా, మీరు ఏమనుకుంటున్నారు? చూస్తారు ఇప్పుడు నిరంతర ప్రక్రియ ఇది. ఇప్పుడు సిస్టమ్ అనేది నెట్వర్కింగ్ లేకపోతే ఫోన్ అనేది వచ్చినప్పుడు అందరు నవ్వారు. కంప్యూటర్ వచ్చేటప్పటికి కంప్యూటర్ టైప్ మిషన్ పనిచేయదు ఆ కంప్యూటర్ అన్నారు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందేటప్పుడు ఒక్కోటిగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వచ్చేటప్పటికి ఎట్లుంటుందంటే పరిధి పెరిగేటప్పుడు కల్లా అన్ని సాంకేతికంగా మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ కోసం మనం ప్రమోట్ అవ్వాలి తప్పితే లేదు నేను వెనకే ఉంటానంటే అర్థం లేని సమాధానంగా మిగిలిపోయింది. ఇవాళ సాంకేతికంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ కూడా అదే పరిస్థితి. అయితే చివరిగా సార్, ఇప్పుడు మేము మళ్ళీ రాబోతున్నాము 2029లో. సో ఇది అందరూ 9 అనే అంకె మాదే నడుస్తూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పి ఒక వాదన లేపారు. దాని మీద మీ స్పందన? ఇప్పుడు కనీసం మేకపోతు గాంభీర్యత్వం అనేది అది సొంత ప్రచారం చేసుకోకపోతే నాయకులు ఎటు మెల్లికి వెళ్ళిపోతున్నారు. ఆ కార్యకర్తలు కూడా వెళ్ళిపోయారనుకోండి, ఇతను కనీసం పని చేయడానికి ఎవరు కార్యకర్త కూడా మిగలడు. అందుకని వాళ్ళల్లో ఆ స్థైర్యాన్ని నింపడం కోసం మళ్ళీ రాబోతున్నానని చెప్పేసి పాటికలకు అంటున్నాడు తప్పితే అది కలగాని మిగిలిపోయింది. ఆచరణాత్మకంలో ఇది ఎందుకంటే రాబోయే రోజుల్లో జైలుకి వెళ్తాడు, ఇది ఆ పార్టీ ఉండదు, కనుమరుగైపోయింది, బంగాళాఖాతం కలచడం ఇది వాస్తవం. థ్యాంక్ యూ సార్.